నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. తరచుగా తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం దేనికి సంకేతం? ఈ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేసే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాల గురించి వివరించడానికి ప్రముఖ గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి పంచగవ్య గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సో డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఓం నమస్తే జీ. వందే గోమాత్రం. డాక్టర్ గారు, ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకున్న ఒక పేషెంట్ యొక్క అనుభవాన్ని మనం ఏవి రూపంలో ఒకసారి చూద్దాం. ఏవి ప్లీజ్. తల చల్లగా ఉన్నది, తల తెలుసుకొని రావాలి కదా, లేకపోతే ఇక్కడ పట్టేసుకుంటాయి సర్వైకల్లో. కలిపిలు వదులు. వెరీ గుడ్. కింద మీద చేయి, కింద మీద చేయి. కూర్చుందా? ఇప్పుడు చూడు, నొప్పి పోయిందా? పోయింది. వెరీ గుడ్. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 35 సంవత్సరాలు. ఓకే, ఇంతకుముందు మీరు బరువు ఎంత ఉండే? 50. ఓకే, 50. ఓకే, మీకు సమస్య ఏముండే? నరం ప్రాబ్లం, మోకాలు ప్రాబ్లం, నడుము ప్రాబ్లం, ఈ తలనొప్పి, గుంజే ఎక్కువ, మెడలు ఎక్కువ గుంజే. అన్ని హాస్పిటల్ తిరిగి, ఏ హాస్పిటల్ తిరిగినా కూడా నాకు తక్కువగా వచ్చారు. ఇంకా ఇక్కడికి వచ్చినాక జరనాయం అనిపిస్తుంది. అంటే ఈ సమస్య మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 8 సంవత్సరాల నుంచి, 9 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మీకు ఈ నొప్పి ఎలా స్టార్ట్ అయిందండి? ఇలా ఇది అప్పుడు ఊర్లలో కట్టెలు మొక్క వచ్చిన సార్, అది ఒక్కదాన్ని మోస్తే మెడ మీద పడితే అప్పుడు కిచకిచ నరాలు సౌండ్ వచ్చి అయినా కూడా మోసుకున్నాం. 1 సంవత్సరం దాకా ఏమీ కాకపోలేదు. 1 సంవత్సరం అయినా ఎక్కువ గుంజు. ఇంకా అప్పటి నుంచి హాస్పిటల్ తిరిగి 8 సంవత్సరాలు తిరిగిన హాస్పిటల్. అప్పటి నుంచి ఇంకా ఎన్ని టెస్ట్ ఎన్ని వేసుకున్నా, ఎన్ని చేసిన, ఎన్ని స్కానింగ్లు, ఎన్ని టాబ్లెట్లు, ఎన్ని డాక్టర్లు వేడ తిరిగినా కూడా అవి వేసుకున్నంతసేపే జ్వరం మంచిగా అనిపిస్తుంది. పొగలు తగ్గినప్పుడు మళ్ళీ ఆవిడప్పట్లకనే అవి ఎన్ని రోజులు ఇట్లా తట్టుకోవాలని ఇలా ఎవరో చెప్తే ఇలా వచ్చినాము. వస్తే ఈ డాక్టర్ దగ్గరికి వస్తే 3సారి డాక్టర్ 4సారి సరే ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది. అయితే డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న మీ సమస్యల లోపల మొత్తం తీరినాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? తీరినాయి సార్, చాలా వరకు తీరినాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నయమే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అయితే డాక్టర్ గారు మీకు ఏమన్నారు, ఇంకేం చెప్పారు, మీకు ఎలా ఉండమన్నారు? అన్నీ ఇంకా వాళ్ళు ఇచ్చినవి అన్నీ వాడమన్నారు. మందులు వాడుతున్నా, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నా. ఏది తినమంటే అది తింటున్నా, ఆవిడ చెప్పిన రాసిన మందులు తీసుకుంటున్నా, వాడుతున్నా. వాళ్ళు ఎట్లా 100 రోజులు టైం ఇచ్చి. ఇప్పుడు ఎన్ని రోజులైంది సార్? ఇప్పుడు ఎన్ని రోజులైంది మీకు? ఒక 20 రోజులు. 20 రోజులు. 20 రోజుల్లో మీ యొక్క సమస్య ఎంతవరకు తీరినట్టు? 100% మీ సమస్య అనుకుంటే సగంలో సగం పోయినట్టే. అంటే ఇప్పుడు 50% తగ్గిందా, 80% తగ్గిందా? 50% తగ్గింది, సగం తగ్గింది. సగం కంటే ఎక్కువ తగ్గినట్టేనా ఇప్పుడు? 20 రోజులు. ఎంత? 20 రోజులు 20 రోజుల్లో తగ్గింది. సగం తగ్గింది. ఓకే.
అయితే ఇంతకుముందు మీ మెడల లోపల కిచ్ అని సౌండ్లు వచ్చేటి సౌండ్లు తగ్గిపోయాయి ఇప్పుడు? తగ్గలేదు సార్, అవి ఉన్నాయి, ఆ. అయ్యే ఉన్నాయి. అంటే నొప్పుల గురించి మాట్లాడుతున్నారు. నొప్పిల గురించి తగ్గినాయి. ఓకే, సౌండ్లు అయితే ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. కొంచెం. అయితే డాక్టర్ గారు సమయం అయితే చెప్పిండు కదా మీకు? చెప్పిండు ఆటకి కూడా, ఆహా. అంత రోజు టైం ఇచ్చింది కదా, ఆ. ఆటకి కూడా చెప్తుంది, మ్మ్. అవి కూడా పోతాయి. ఇప్పుడు నిద్ర బాగుపడుతుందా? నిద్ర బాగా. తర్వాత వచ్చేసి మీకు నిద్ర ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు, భయం ఉండే అని చెప్పారు. భయం ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిందా? తలనొప్పులు తగ్గినాయా? తల మొత్తం మిగ్గేస్తున్నట్టు, తల లోపల ఏదో కొట్టినట్టుగా ఉండేదని అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే. కోపం వస్తుంది ఇప్పుడు? కోపం తగ్గిందా? ఓకే. అంటే మీకు బీపీ ఉండే ఇంతకుముందు, బీపీ తగ్గినట్టే అది. అవి నరాలు ఎక్కువ గుంజేది, ఎవరు మాట్లాడించినా మాట్లాడకపోయేది. ఇప్పుడు ఎలా ఉంది మరి? బాగా. ఓకే. మెడల్ బాగా గట్టిగా పట్టేసుకున్నట్టు ఉందని చెప్పారు ఇక్కడ రిపోర్ట్లో. ఇప్పుడు ఎలా ఉంది? నార్మల్గా ఉందా? అయితే భుజాల్లో నొప్పులు ఉన్నాయని చెప్పారు మీకు. ఇప్పుడు ఎలా ఉంది భుజాల్లో నొప్పులు? మొత్తం తగ్గిపోయాయా? కనిపిస్తున్నాయి ఏమన్నా? ఇప్పుడు ఏదైనా పని చేయగలుగుతుంది కదా భుజాలతోని? ఓకే. అయితే తర్వాత పొత్తి కడుపులో బాగా నొప్పులు ఉన్నాయనేసి ఉన్నాయి రిపోర్ట్లో. మరి ఎలా ఉంది ఇప్పుడు? ఏం లేవు కదా నొప్పులు? మూత్రం ఎలా ఉంది? సాఫీగా ఉందా? మూత్రంలో ప్రాబ్లం ఉందని ఇచ్చండి. ఛాతీకి ఇట్లా నొచ్చుడు ఇట్లా ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు తగ్గిపోయిందా? అంటే 2 దిక్కుల ఛాతీ నొచ్చుతుందని చెప్పారు మీరు. బాగుంది కదా? పక్క టెమికల్ ఎట్లున్నాయి ఇప్పుడు? నొప్పులు ఏమన్నాయా? పోయినాయా? ఓకే. తర్వాత గాలి పీల్చుకోవడంలో మీకు బాగా ఇబ్బంది ఉందని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? నార్మల్ అయిపోయిందా? ఇంతకుముందు గాలి పీల్చుకోవడం రాకపోతుండే బాగా ఇబ్బంది పడేవారని చెప్పారు. ఓకే. ఇప్పుడు మీ మోషన్లో ప్రాబ్లం ఎలా ఉంది? కాన్స్టిపేషన్? ఇప్పుడు అది కూడా బాగానే ఉంది, 3 సార్లు అవుతుంది. అంటే ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయిందా? ఓకే. ఓకే. ఇప్పుడు మీరు కింద కూర్చోగలుగుతున్నారా? ముక్కలు పీట కలుసుకొని కూర్చోగలుగుతున్నా, కానీ కొంచెం ప్రాబ్లం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? అది కూడా సరిగా కూర్చొనిస్తలేదు. ఓకే. అయితే డాక్టర్ గారు చెప్పినట్టుగా మీరు కంటిన్యూగా మందులకు ఇచ్చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు కాళ్ళు ఎలా ఉన్నాయి? కాళ్ళు కొంచెం వీక్ ఉండే, నడవడంలో ఇబ్బంది ఉందని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? ఓకే. ఓకే. నడుము నొప్పి పోయిందా మొత్తం? కొంచెం అంటే ఇప్పుడు 20 రోజులది కదా, 20 రోజుల్లో ఉంటుంది కదా అట్లా. కూర్చుంటే ఎంతసేపు మంచిగా సేపు కూర్చోగలుగుతున్నాయి ఇప్పుడు? ఇంతకుముందు కూర్చోలేకపోతున్నా అనేసి రిపోర్ట్లో ఉన్నది. మంచిగా కూర్చోగలుగుతున్నారు కదా ఇప్పుడు? జర కూర్చొని వస్తుంది, కానీ కొంచెం వస్తుంది ఈ సైడ్ కొంచెం. ఓకే. మీకు సయాటికా పెయిన్ ఉందని చెప్పారు రైట్ సైడ్. అయితే ముందు కూర్చోలేకపోతుండే, లేవలేకపోతుండే. ఇప్పుడు లేవగలుగుతున్నారు, కూర్చోగలుగుతున్నారు కదా? ఓకే. చేతి నొప్పి ఉందని చెప్పారు. చేతి నొప్పి పోయిందా? ఓకే, సంతోషం. మొత్తం చేతి నొప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఉన్నది ఓన్లీ సయాటికా పెయిన్ రైట్ సైడ్ ఉంది కొద్దిగా, మిగతా నొప్పులన్నీ వెళ్ళిపోయినాయి మీకు. రైట్ ఆనంద్ గారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని నిజంగా ఆ పేషెంట్ ఎంత రిలీఫ్ పొందారో మనం ఏవీలో చూసాము. సో ఇవాళ టాపిక్ గురించి వద్దాము. తలనొప్పి, కళ్ళు తిరగడం. అసలు తలనొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటండి? తలనొప్పి మరియు కళ్ళు తిరగడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. దానికి ఒక కారణం అంటూ మనం చెప్పలేము. అయితే ప్రతి ఒక్క వ్యక్తి విశేషాన్ని బట్టి తలనొప్పి ఎలా ఉంటుందన్న దాని మీదకించి మనకు నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. దానిలో ముఖ్యంగా ఏంటిదంటే, చాలామంది ఈ రోజుల్లో వర్క్ స్ట్రెస్ కానివ్వండి, పని ఒత్తిళ్ళ వల్ల కానివ్వండి, చాలామందికి ఈ తలనొప్పి అనేది వస్తుంది. అయితే దీనిలో ఆయుర్వేదం మరియు పంచగవ్యాలు ఏం చెప్పారంటే పార్శ్వ నొప్పి అనేసి అంటారు. దీన్ని ఇంగ్లీష్లో మైగ్రేన్ అనేసి అంటారు. ఈ మైగ్రేన్ నొప్పి ఎలా ఉంటుంది అనేసి అంటే, చాలామందికి అర్ధభాగం అంటే సగంగా వస్తుంటుంది, 1 సైడ్ కానీ. అయితే కొందరు లోపల ఈ నొప్పి అనేది కొన్ని కంతలకు వస్తుంది, కొందరికి 1 సైడ్ కంతకు వస్తుంది, కొందరికి మధ్యలో వస్తుంది, కొందరికి చెవుల వెనుకలో, కొందరికి మెడ పైకి, మరియు ఈ యొక్క మధ్య భాగంలో, కొందరికి మాడు భాగంలో, ఇలా వివిధ రకాలు వివిధ ప్లేస్లలో మీకు మైగ్రేన్ నొప్పి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మైగ్రేన్ నొప్పి ఎలా ఉంటుంది అంటే, ఎవరికైనా నొప్పి వచ్చేసిందంటే విపరీతంగా
ఒక తాడుని కట్టేసి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ ఫోల్డ్ చేసినప్పుడు ఎలాంటి నొప్పి మనం ఫీల్ అవుతామో ఆ టైప్ నొప్పి కానివ్వండి, కొందరికి సుత్తెతో కొట్టినట్టు కానివ్వండి, కొందరికి సూదులతో గుచ్చినట్టు కానివ్వండి, ఆ నొప్పి వచ్చినప్పుడు విపరీతంగా భరించలేకుండా విపరీతమైన స్ట్రెస్కి లోనైపోయేసేసి అరవడము, కొంతమంది తలకు బట్ట కట్టుకోవడము, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు ఆ నొప్పి వచ్చేసిన తర్వాత భరించరాని వేదన పడుతూ ఉంటారు. దీనివల్ల వారి యొక్క అమూల్యమైన సమయం కూడా వృధా అవుతుంది కొన్ని సమయాలలో. ఎందుకు అనేసి అంటే ఆ నొప్పి వల్ల ఏ పని చేయలేకపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనము ఈ మైగ్రేన్ నొప్పికి అసలు కారణం ఏందనేసి మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ చాలా మటుకు ఏమవుతుంది అనేసి అంటే కొందరాల లోపల కండరాల లోపల గట్టితనం ఏర్పడడం, అంటే మనం కట్టె కరసకపోయింది అంటాం కదా, అంటే క్రాంప్స్ రావడము, ఇలా భుజాల నుంచి ఇలా క్రాంప్స్ వచ్చేసిన తర్వాత ఈ యొక్క చిన్న మెదడు సైడ్ ఉండే ఈ నరాలు ఏవైతే ఉన్నాయో గట్టిగా పట్టేస్తాయి అన్నట్టు. ఆ పట్టేసినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే వన్ సైడ్ నొప్పి లాంటిది రావడము. ఇంకొంతమందికి ఏం జరుగుతుంది అనేసి అంటే ఈ కారణాలు రావడానికి కొంతమందికి కెమికల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్, అంటే మనము ఎలా చెప్పుకోగలుగుతామంటే సెంట్ వాసన వచ్చినప్పుడు కూడా కొందరికి తలనొప్పి వస్తూ ఉంటుంది, ఘాటైన వాసనలు అనొచ్చు మనము. తర్వాత వచ్చేసి ఫోటోజెనిక్ రిఫ్లెక్షన్ అంటారు. ఫోటోజెనిక్ రిఫ్లెక్షన్ అనేసి అంటే ఫోటోలు కెమెరాలు తీసినప్పుడు ఫ్లాష్ ఎలా పడుతుందో అలాంటిది వచ్చినప్పుడు కూడా ఈ మైగ్రేన్ అనేది ట్రిగర్ అవుతుంటుంది. దాంతోపాటు విపరీతమైన వెలుతురుకున్న వాళ్ళకు కూడా ట్రిగర్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి కొంతమందికి ఏదైనా పదార్థం తిన్నప్పుడు కూడా మీకు ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. దాని లోపల మనము కొన్ని చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత వచ్చేసి అనుకోకుండా ఏమైనా యాక్సిడెంట్కి లోన్ అయిపోయేసి తలకు దెబ్బ తగలడం వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఆ విపరీతమైన ఆలోచనలు కూడా మీకు ఈ మైగ్రేన్ అనేది వచ్చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే చాలా మంది లోపల ఆ సమయానికి ఏం చేయాలో తోచదు. ఆ తోచినప్పుడు ఏం చేస్తారు అనేసి అంటే పండుకోవడం కానీ, కింద బోర్లడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే జెండు బామ్ లాంటి ఈ వేరే వేరే తైలాలు కానీ అప్లికేషన్ ఇస్తూ ఉంటారు. అయితే మెయిన్గా ఏం జరుగుతుంది అనేసి అంటే ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కొందరిలో చూసాం మేము. వాళ్ళలో ఏమవుతుందంటే విపరీతమైన ఫ్లో పెరిగిపోతుంది తలలో. బ్లడ్ ఫ్లో పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ అనేటివి ఉబ్బిపోతూ ఉంటాయి మీకు. ఆ ఉబ్బిపోవడం వల్ల ఈ మెదడు లోపల ఆ వెజల్స్ అనేసి ఇలా అవుతాయి. ఆ ఒత్తిడి వల్ల వచ్చేదే మైగ్రేన్ ప్రాబ్లం అన్నట్టు. మరి ఈ మైగ్రేన్ ప్రాబ్లం అలా ఒత్తిడి పెరిగిపోతుంది అనేసి అంటే అప్పుడు ఏం చేయాలి? ఆ ప్లేస్లలో ఏదైనా చల్లటి బట్ట కానివ్వండి, లేదంటే ముందు వారు ఏం చెప్పేవారు మన పూర్వీకులు, కొబ్బరి నూనె కానీ అలా మాడు మీద కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టేస్తే ఆ నొప్పి తగ్గుతుంది అనేసి అంటారు. ఇది కూడా సులభమైన ప్రక్రియనే మనం తగ్గించవచ్చు దీనివల్ల కూడా. దాంతోపాటు ఇంకేం చేస్తారనేసి అంటే లేపనాలు. మరి ఏ లేపనాలు మనం వాడచ్చు అనేసి అంటే చందనాన్ని సానపట్టి దాన్ని మనం లేపనంగా యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక ఇంటేక్గా మనము తగ్గించడానికి మంచి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమున్నాయి అనేసి అంటే దాని లోపల ఉదాహరణకు నెయ్యిని తీసుకోవచ్చు. ఆ నెయ్యిలో కొంచెం బెల్లం, ఎలా ఉదాహరణకు 50 గ్రాములు నెయ్యి అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పంచగవ్యం మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆవు నెయ్యి శ్రేష్టమైనది. అంటే దీంట్లో HDL ఉంటుంది కాబట్టి, హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది శరీరానికి మంచిది. ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఉన్న ఈ నెయ్యి ఏదైతే ఉన్నదో దీన్ని మనం A to ఘీ కూడా అంటాము. ఇది ఒక 50 గ్రాములు. బెల్లం పొడి ఒక 50 గ్రాములు, రెండింటిని మంచిగా కలుపుకొని ఒక సీసా జాడిలో పెట్టేసుకోవాలి. ఇక ప్రొద్దున పండ్లు కడగగానే ఒక స్పూను తీసుకోవాలి. దాని తర్వాత ఒక గంట దాకా ఏం తీసుకోకూడదు. అలా తీసుకుంటూ రోజుకు పొద్దున సాయంత్రం ఇలా చేయగలిగితే ఈ మైగ్రేన్కి సంబంధించిన సమస్యని మనము నివారించుకోవచ్చు. దీన్ని కొంతమంది నెల రోజులు కానివ్వండి, కొందరు 2 నెలలు కానివ్వండి మనము వాడితే మైగ్రేన్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఆనంద్ గారు, ఇందాక మీరు తలనొప్పి రావడానికి కారణాలు, లక్షణాలు చెప్పారు. మరి ఇప్పుడు కళ్ళు తిరగడం గురించి మాట్లాడుకుందాం. సహజంగా కళ్ళు తిరగడం అనేది ఏ సందర్భంలో జరుగుతూ ఉంటుందండి? చాలా మందికి ఎలా ఉంటుంది అనేసి అంటే ఇవి కొన్ని రకాల వ్యాధుల వల్ల కానీ, బాడీ లోపల ఉన్న అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నట్టు. వీటిని లైఫ్ స్టైల్ డిసీజ్ కింద మనం చెప్తాము. అంటే మనం నిత్య జీవితంలో మనము ఎప్పుడు లేవాలి, ఎలా లేవాలి, ఏం తినాలి, ఎలా తినాలి, ఈ విధానంలో కొన్ని మనకు మార్పులు వచ్చినప్పుడు,
యాక్సిడెంటల్గా కొంచెం మన నరాలు ఒత్తుకపోయినప్పుడు సంభవించే సంభవాన్ని ఇది కళ్ళు తిరగడం పడడం మన అర్థం. అయితే దీని లోపల మనం ముఖ్యంగా చూసుకుంటే మనము యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఈ సర్వైకల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు C1 కానీ C2 కానీ C3 కానీ ఈ వర్టిబ్రాస్ ఏవైతే ఉంటాయో వెన్నుపూసలు అవి ఒతకపోయినప్పుడు మనకు కళ్ళు తిరగడం లాంటి, చేతులు తిమ్మిరకడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందని అంటే చాలా మంది యాక్సిడెంట్లీ జరగకుండా చాలా మంది పెద్ద మెత్తలు తీసుకునే అలవాటు ఉంటుంది చాలా మందికి. దిండులు, తలగడలు, ఆ తలగడలు ఎక్కువసేపు రాత్రిపూట మీరు తీసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. అయితే చాలా మందికి తలగడ పెట్టుకొని సెల్ ఫోన్లు చూసే అలవాటు ఉంటుంది. ఆ సెల్ ఫోన్లు చూసే అలవాటు లోపల ఏమవుతుంది అంటే విపరీతమైన ఫోటో రిఫ్లెక్షన్ జరిగేసి ఆ కంటిపైన ప్రభావం పడి మెదడు పైన ప్రభావం పడుతూ ఉంటుంది. దానివల్ల తలనొప్పి అనేది ట్రిగర్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, ఆ తలగడ విపరీతంగా పెట్టేయడం వల్ల దాని యాంగిల్ చేంజ్ అవుతుంది మన మెడల్ది. ఆ యాంగిల్స్ అనేది చేంజ్ అయిపోయేసరికి ఈ వర్టిబ్రాకించి మన శరీరానికి పంపే ఏవైతే నాడులు ఉంటాయో ఆ నాడులు అనేది విపరీతంగా ప్రెస్ అయిపోతాయి. ఆ ప్రెస్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు కావాల్సినంత రక్త ప్రసరణ తలకు అండ్ మరియు ఆ నాడులకు కావాల్సినంత ఎనర్జీ దొరకకపోవడం వల్ల మీకు తలనొప్పి అనేది సహజంగా వస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు మనం ఎప్పుడు చూడగలుగుతాము అంటే నార్మల్గా మీరు కూర్చొని అటు ఇటు చేసి కొంచెం తల కిందికి పెట్టిన అనగానే కొంతమంది తల తిరిగి కింది పడిపోతూ ఉంటారు. కొంతమంది తెలియకనే తల ఇలా తిప్పగానే ఆ నాడి అనేది ట్రిగర్ అయిపోయేసి అప్పుడు తల తిరగడం అయిపోతుంది. ఇంకా దాంతోపాటు విపరీతంగా ఎండలో ఉన్నప్పుడు ఎండలో తిరిగేసి వచ్చినప్పుడు కూడా మీకు తల తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమంది లోపల ఏంటంటే కొన్ని విశేషమైన వ్యాధులు వచ్చినప్పుడు తల తిరిగేటువంటి కనిపిస్తూ ఉంటాయి. చాలా మందికి ఇంకోటి ఏంటంటే తల లోపల కణితలు రావడం కానీ ఇలాంటి వచ్చినప్పుడు కూడా మీకు ఇలాంటి ట్రిగరింగ్ మనం చూడగలుగుతాము. మోస్ట్లీ ఏంటంటే మనము ఈ మెడకు సంబంధించిన భాగాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటలేము ఈ రోజుల్లో. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇష్టం వచ్చినట్టు దాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా కరెక్ట్ పోస్చర్లో ఉంచలేకపోతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఈ రోజుల్లో సెల్ ఫోన్ చూడడం చాలా కామన్ అయిపోయింది. అండ్ తర్వాత కంప్యూటర్ వాడడం కూడా కామన్ అయిపోయింది. అయితే దాని లోపల ఏ పొజిషన్లో మనం కూర్చోవాలి, ఏ పొజిషన్లో చూసిన తర్వాత ఎలా ఉంటే మన మెడ పైన ఒత్తిడి పడకుండా ఉంటుంది చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క తల తిరగడం లాంటి మెడలకు సంబంధించిన సర్వైకల్ ప్రాబ్లం లాంటివి మనం రాకుండా చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ కంటిన్యూస్గా ఫోన్లు కానీ మరియు కంప్యూటర్ చూడడం వల్ల కానీ ఈ కంటి పైన బాగా ప్రభావం పడి మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే తదేకంగా చూస్తూ ఉంటాం, మధ్యలో మనము ఒక్కసారి కూడా బ్రేక్ ఇవ్వము. కొంతమంది చాలా మంది 5 గంటలు 6 గంటలు అలానే చూస్తూ ఉంటారు. తర్వాత అది చూసేటప్పుడు కూడా వారు నీరు తాగకపోవడం వల్ల కూడా ఈ తలనొప్పి అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అంటే చాలా మంది భోజనం చేయరు, రోజంతా అలానే కూర్చుంటారు, ఒక్క పూట భోజనం చేస్తూ ఉంటారు. అలా చేసినా కానీ వారికి తలనొప్పి అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. అయితే ఈ తలనొప్పి వచ్చేటప్పుడు కొందరికి కొన్ని రకాల సంకేతాలు చూపిస్తుంది బాడీ. ఎలా ఉంటాయండి ఆ సంకేతాలు? కొందరికి ఏమవుతుంది అంటే విపరీతంగా పల్చటి మోషన్ రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే కొంచెం డిజీగా ఏర్పడేసి కంటి ముంగట చీకటి పొరలు వచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొందరికి ఫ్లాష్ కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఇది స్టార్టింగ్ అన్నట్టు, ఈ స్టార్టింగ్ స్టేజ్లో జరుగుతూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఇలా అవుతుంది, నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పడానికి అన్నట్టు. ఇలా చేస్తూ ఏమవుతుంది అంటే మళ్ళీ చూస్తూనే మన చేతులు వణకడం లాంటివి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది అంటే చూస్తూనే మనిషి ఒక్కొక్కసారి ఫేడ్ కూడా అయిపోతూ ఉంటాడు. ఇది స్టార్టింగ్ లక్షణాల్లో. తర్వాత ఇది రెండో స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇక మీకు చెప్పాను కదా స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నట్టుగా విపరీతమైన నొప్పి, సూదులతో పొడిచినట్టు చేసినట్టు అని అనిపిస్తుంది. అయితే దీనిలో మగవారు మరియు ఆడవారు, చిన్నపిల్లల నుంచి కాదు, అందరు దీనికి అయితేనే ఉంటారు. అయితే మరి ఇది ఎక్కువ ఎవరి మధ్యలో కనిపిస్తుంది అంటే ఉదాహరణకు ముసలివారు ఉన్నారు, ఒక వయోవృద్ధులు ఉన్నారు, రిటైర్ అయిపోయారు, అన్ని బరువు బాధ్యతలు తీర్చేసుకున్నారు, అంత అయిపోయింది. వాళ్ళ లోపల ఈ మైగ్రేన్ సమస్య అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తినడము, ఆడుకోవడం, పండుకోవడం ఇదే కాబట్టి వాళ్ళలో కూడా పెద్దగా ఈ తలనొప్పి అనేది మనకు తెలియదు. అయితే మధ్య వయస్కులు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు
21, 22 నుంచి మనం చూసుకోగలుగుతాం. ఆ నుంచి మనము 50 years. ఓకే. ఈ మధ్యకాలం లోపల కాలేజ్లని, కాంపిటీషన్ అని, తర్వాత ప్రేమ, పెళ్ళిళ్ళు, ఆప్యాయతలు, బరువు బాధ్యతలు, తండ్రిదండ్రుల బాధ్యతలు, ఇవన్నీ చూసుకునే దాని లోపల మళ్ళీ దాంతోపాటు సోషల్ లైఫ్ లోపల ఉండే ఈ ఉరుకలు పరుగులు వీటి మధ్య, తర్వాత వచ్చేసి కాంపిటీషన్స్, విపరీతమైన కాంపిటీషన్స్, వీటి మధ్యలో వీరికి వచ్చే ప్రాబ్లం ఏంటిదంటే మైగ్రేన్. ఈ మైగ్రేన్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు. వారి వారి యొక్క నేచర్, వారి యొక్క వృత్తిని బట్టి కూడా ఈ మైగ్రేన్ వస్తుంటుంది. వారి ఆలోచనలు దాన్ని బట్టి, వాళ్ళు తీసుకునే స్ట్రెస్ ని బట్టి కూడా అని చెప్పొచ్చు. దాంతోపాటు ఏమవుతుంది అనేసి అంటే లాంగ్ టర్మ్ లోపల ఇది అందరికీ, కొందరిలో ఏమవుతుందంటే వారానికి 2 సార్లు 3 సార్లు కొందరికి వస్తూ ఉంటుంది. అంటే విపరీతమైన తల పట్టుకొని కూర్చోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కొందరికి నెలకు 1 సారో 2 సార్లునే ఇలా చూస్తూ ఉంటుంది. కొందరికి సంవత్సరం మొత్తంలో 1-2 సార్లు విపరీతంగా వచ్చి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటిది అనేసి అంటే వారి వారి యొక్క గుణధర్మాలని బట్టి ఈ యొక్క ట్రిగర్ అనేది అవుతూ ఉంటుంది తలకు మైగ్రేన్ది. అలాంటప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఎవరైనా దగ్గర ఉన్న పంచగవ్య డాక్టర్ కానీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కానీ మీరు సంప్రదిస్తే మీకు దీని గురించి మీరు విశేషమైన మందుల్ని మనం తీసుకొని మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే దీనికి బదులు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం డాక్టర్ పైన మనం ఆధారపడకుండా అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే నేను ఏమి తీసుకొని ఏమి తింటే నాకు ఏమవుతుంది, అయితే ఇది తినడం వల్ల నాకు ఎంత రియాక్షన్ అవుతుంది. అయితే కొందరు పెరుగు తింటే కూడా కొందరికి తలనొప్పి వస్తుంది. కొందరికి ఏదైనా ఫలం తినేటప్పుడు కొందరికి ఏదైనా ఆ ఫలం యొక్క తీవ్రమైన వాసన ద్వారా కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. తర్వాత కొంతమందికి విపరీతమైన విశిష్టమైన శబ్దాలు వినడం వల్ల కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. ట్రావెలింగ్ లో వస్తుంది ముఖ్యంగా. అయితే హై ఆటిట్యూడ్స్కి వెళ్ళినప్పుడు ట్రావెలింగ్, ఉదాహరణకు మీరు ప్లేన్ జర్నీ చేశారనుకోండి, హై ఆటిట్యూడ్కి వెళ్ళిపోతూ ఉంటారు. హై ఆటిట్యూడ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దిగిన తర్వాత మీకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. అంటే పైకి వెళ్ళి ఒకటేసారి కిందికి దిగారు కాబట్టి మీ యొక్క రక్తనాళాల లోపల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించడానికి చాలా మంది ఏం చేస్తారు అనేసి అంటే వేడి పానీయాలు తాగుతారు. దాని లోపల టీ కానివ్వండి, కెఫిన్ కానివ్వండి, ఇలాంటి పదార్థాలు తాగుతారు. జస్ట్ రిలాక్సేషన్ కోసం అనేసి అంటే తలనొప్పి తగ్గుతుంది అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ చాలా మందికి దీంట్లో ఉపశమనం పొందుతారు, కానీ అప్పటికి మాత్రమే అలా ఉపశమనం పొందుతూ ఉంటారు. అయితే చాలా మంది హై కెఫిన్ కూడా తాగడం వల్ల తలనొప్పి, ఈ మధ్యకాలం లోపల ఎనర్జీ డ్రింక్స్ విపరీతంగా తాగుతున్నారు. వాడు ఎంత తాగుతున్నాడు అనేసి అంటే 1-2 తాగిన తర్వాత హై కెఫిన్ ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నా దగ్గర వచ్చే పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, నాకు ఇలా తలనొప్పి ఉంది, నాకు ఇలా కళ్ళు తిరుగుతాయి. వాళ్ళు ఏ కారణాలతో మీ దగ్గరకు వస్తున్నారో ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దామండి. హలో నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ ప్రాబ్లం ఏంటో ఆనంద్ గారితో చెప్పండి. హలో డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి తల్లి. నాకు ఎప్పుడో 30 సంవత్సరాల మెట్టు ఉంటుంది నొప్పి. మీ ఏజ్ ఎంత అమ్మా? 73 ఉంటాయండి. ఓకే అమ్మా, మీ బరువు ఎంత ఉంది తల్లి? బరువు 90 దాకా ఉంటాయండి. ఓకే, మీకు హైట్ ఎంత ఉన్నదో మీకు ఐడియా ఉందా? 5 ఉంటానండి, 5 అడుగులో ఉంటాను. ఓకే, కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారా? చెప్పండి ఇప్పుడు మీ సమస్య. అదే పొత్తికడుపు అంతా నొప్పి అండి, బాగా బిగుసిపోయినట్టు అట్టా ఉంటది. నొప్పి వచ్చింది, మోషన్ అయ్యేది, మంట, ముడ్డు పోసుకాడు ఏదో కొంచెం చిన్న నరం వల్ల నొప్పిగా ఉంటది. ఆ నరం వల్లనేమో అదంతా నొప్పిగా ఉంటది. ఏదైనా అర్థం కాదు, ఎక్కడ చూపించినా ఏం లేదంటున్నారు. అయితే మీ సమస్య నాకు అర్థమైందమ్మా. అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మా హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ట్రీట్మెంట్ కోసం రండి. అయితే దానికి కొంచెం నివారణ కోసం మీకు ఏం చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను, దాన్ని చేసుకోండి. మీ ఇంట్లో దేశవాళీ ఆవు నెయ్యి ఉంటే రోజు ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటల భోజనం ముందు 2 చెంచాలు, భోజనం తర్వాత 2 చెంచాలు నెయ్యి తాగడం స్టార్ట్ చేయండి ఫస్ట్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క మోషన్ దగ్గర ఉండే యానస్ అనేది ఫ్రీ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఆ మంట లాంటివి తగ్గిపోతూ ఉంటుంది అండ్ మోషన్ మీకు క్లియర్ ఉంటుంది. అయితే మీకు నాభి జరిగిపోయిందమ్మా, ఆ నాభిని సెట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి ఫోన్ చేసి మీరు రాగలిగితే
ట్రీట్మెంట్ చేసేస్తాము. అండ్ ఇది ఈ విధంగా మీరు నెయ్యి తీసుకోవడం మొదలు పెట్టేస్తే మీ స్వల్పకాలికంగా మీ సమస్య అనేది మీకు తీరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు శశి అనేసి బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో ఆనంద్ గారితో చెప్పండి. ఓకే మేడం. ఓకే అమ్మా నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. అయితే మీ యొక్క ఫస్ట్ ఏజ్ చెప్పండి, బరువు చెప్పండి. సార్ నాది 42 ఏజ్. ఓకే, బరువు 83, 82 ఉంటాను సార్. మీ హైట్ ఎంత ఉందమ్మా? 80 ఇంకా 82 లోపల ఉంటాను సార్. ఓకే, మీ యొక్క హైట్ ఎంతమ్మా? హైట్ 5 పాయింట్ సంథింగ్. ఓకే, కొంచెం వెయిట్ పెరిగి ఉన్నారు. ఇప్పుడు మీ సమస్య చెప్పండి. సార్ సేమ్ ఇప్పుడు మీరేం మైగ్రేన్ గురించి ఏం చెప్తున్నారో డిట్ సేమ్ అదన్నీ ఆప్షన్స్ నా వల్ల ఉంది సార్. అది ఓకే అమ్మా. అప్పుడే ఆల్రెడీ నేను 10 ఇయర్స్ చాలా సఫర్ అవుతున్నాను. ఆల్రెడీ మెడిసిన్ తీసుకున్నా, మైగ్రేన్ ట్రీట్మెంట్ తీసుకున్నా, హోమియోపతి తీసుకున్నాను, ఆయుర్వేద తీసుకుంటే చాలా ఎక్కువ వేడి అయిపోతుంది, ఫుల్ ఎక్సెస్ హీట్ అయిపోతుంది. అది వదిలేస్తేనో చాలా రోజులు ఉండేదానికి అయ్యలేదు సార్. ఏదైనా తీసుకుంటేనే అలా నాకు సరిపోతుంది, లేదంటే అది సరిపోదు సార్. అట్లా చాలానే ఎఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు మీరు ఏం చెప్పారో ఇందాక టీవీలా, నాకు వెనకాల చాలా పెయిన్ వస్తుంది, నెక్ పైన, చెవులు వెనకాల, తల అప్పుడప్పుడు హెవీ పెయిన్ అయిపోతే తల తిరగడము, సై అంత వైబ్రేషన్ అయ్యేది అయిపోతుంది. ఆమెడక దవడలు, కళ్ళు చాలా నొప్పి లేచేస్తుంది. చాలానే సఫర్ అవుతున్నాను సార్. దానికి ఏమన్నా మంచి మెడిసిన్స్ ఏమన్నా సార్? చాలా మెడిసిన్స్ వాడాను కాబట్టి అది క్యూర్ అవుతా ఉండలే. 6 months కోర్స్ అనేసి తీసుకున్నాను. ఏది తీసుకుంటే అప్పుడు తీసుకున్నప్పుడు బాగుంటది, మళ్ళీ అది రిపీట్ అయిపోతుంది సార్. అయితే మీ చెప్పిన సమస్య నాకు అర్థమైందమ్మా. అయితే ఇప్పుడు దాని గురించే నెక్స్ట్ నేను మాట్లాడబోతున్నాను. మీరు ఆ ప్రశ్న అడిగారు, సో మన చూసే ప్రేక్షకులకు భారతదేశం మొత్తానికి మనకు తెలిసిపోతుంది దీని గురించి. ఇప్పుడు నేను చెప్తాను, వినండి. అయితే వీరికి ఏం జరిగిందంటే శరీరము బ్యాలెన్స్ తప్పిపోయింది. అంటే శరీరం యొక్క స్థితి అస్థితిలో మారిపోయింది. అంటే బ్యాలెన్స్ అవ్వాలి, బాడీ కరెక్ట్ పొజిషన్ లో లేదు. సో దానికి ఏం చేయాల్సి వస్తుందంటే వీరి యొక్క నాభి స్థానాన్ని సెట్ చేసి, బాడీ అలైన్మెంట్ చేసి, సర్వైకల్ ని సెట్ చేసేస్తే వీరి యొక్క సమస్య తీరిపోతుంది. వీరికి 2 నుంచి 3 సిట్టింగ్లలో వీరు క్యూర్ అయిపోతారు. అది కాబట్టి తప్పకుండా స్క్రీన్ మీద ఆనంద్ గారి నెంబర్ ఉంది, అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఆనంద్ గారిని కలిస్తే మిమ్మల్ని చూసి అప్పుడు కరెక్ట్ గా మీకు రిలాక్సేషన్ కోసం ఏం చేయాలో ట్రీట్మెంట్ చేస్తారు. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అనేసి అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నేచర్ వేరువేరుగా ఉంటుంది. వాత కఫ పిత్తాలు వారి యొక్క నేచర్ని బట్టి మందునిస్తామన్నట్టు మేము. అయితే ఇది ప్రతి ఒక్కరి వేరువేరుగా గుణధర్మాలు ఉండడాన్ని మనం చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుందండి. అయితే ఆ గుణధర్మాలు చూసి, నాడి చూసిన తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఎంత తీవ్రతలో ఉందో చెప్పి దాన్ని బట్టి మనం చేసేస్తాం. ఇంకోటి పంచగవ్యలో అద్భుతమైన మందు ఉన్నాయి. అయితే ఈ పంచగవ్య మందులు ఏవైతే ఉన్నాయో ఇవి సెల్ థెరపీ కిందికి వస్తుంది. ఇది అంటే సెల్స్ని క్యూర్ చేసే శక్తి ఈ పంచగవ్యాల్లో మనకు ఉంది. అయితే దీని లోపల మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏంటిది ఏంటంటే గోమూత్రము, నెయ్యి, పాలు, పెరుగు, వెన్న, ఇలా గోమయము, ఇలాంటివి మనము మార్చి మనము వారి యొక్క ప్రాబ్లంని బట్టి మనము మూలికలేసి మనము ట్రీట్మెంట్ ఇస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం బ్రేక్ ముందు మాట్లాడుకుంటున్నాం, తలనొప్పి రావడం కానీ, కళ్ళు తిరగడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు స్టేజెస్ ఉంటాయని చెప్పారు మీరు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. సో మీ దగ్గరికి జనరల్గా రెగ్యులర్గా పేషెంట్స్ ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు? వాళ్ళకి పంచగవ్యలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? స్టేజెస్ అంటే దీని లోపల స్టార్టింగ్ స్టేజ్ లోపల ఇలా నొప్పి వస్తుంది అనేసి మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి నొప్పి విపరీతం అవుతుందనేసి తెలుస్తుంది. అయితే వీటి వల్ల మాత్రం ప్రాణాలు పోయే అవకాశాలు ఏం లేవు. కాకపోతే ఓన్లీ ఇది నొప్పిని కలిగిస్తామంటారు. ఒక రకమైన ఇరిటేషన్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ ఇరిటేషన్ కలిగించే సమయం ఏంటంటే మోస్ట్లీ మగవాళ్ళ దాంట్లో చూసేదానికన్నా ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందంటే లేడీస్ లోపల గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం కానివ్వండి, విపరీతమైన తలనొప్పులకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు
ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయేసి మందులు తీసుకునే దానికన్నా ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి మెడికల్ వెళ్ళేసేసి డైరెక్ట్ మందులు తీసుకొని వాడడం, యథేచ్ఛగా తీసుకోవడము, ఇలాంటి వీటితో కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది తాత్కాలికంగా ఉపశమనం పొందిన తర్వాత కూడా ఇది మళ్ళీ పర్మనెంట్లీ ట్రీట్మెంట్ జరుగుతలేదు. తర్వాత వచ్చేసి ఈ యొక్క గర్భనిరోధక మాత్రలు విపరీతంగా తీసుకోవడము అండ్ ఋతుస్రావం అయ్యే సమయం లోపల కూడా ఈ తలనొప్పి బాగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. దాంతో కూడా వీరు అతి కోపానికి రావడము, అతి ఇబ్బంది పడడము, చిరాకు పడడము, గొడవలు పడడము, ఇవన్నీ పీరియడ్స్ అయ్యే ముందు వచ్చే ఈ 2-3 రోజుల్లో సిమ్టమ్స్ అన్నట్టు. ఇది ఇలా రావడానికి మెయిన్ కారణం ఏంటిదంటే చాలా మందిలో రక్తము సరిగ్గా తయారు కాకపోవడము, రక్తహీనత వల్ల జరిగే సమస్యలు ఇవి. ఒకవేళ రక్తం కరెక్ట్ పరిపూర్ణంగా ఉండి కరెక్ట్గా ఉంటే మీకు ఇంతగానే ఇబ్బందులు ఏమి ఉండవు. అండ్ దాంతోపాటు ఏం జరుగుతుంది అంటే ఈ పీరియడ్స్ టైం లోపల ఏం జరుగుతుందంటే శరీరం యొక్క శుద్ధి జరుగుతూ ఉంటుంది లేడీకి. అంటే భగవంతుడు ఆ విధంగా ఇచ్చారన్నట్టు, ఎక్స్ట్రా పార్ట్ ఇచ్చాడు కాబట్టి. అయితే ఈ మాతృమూత్రుల లోపల క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమవుతుందని అంటే గుండెకి సంబంధించిన కొంచెం రక్తము, తలకు సంబంధించిన రక్తము, కొంచెము వేరే బాడీ పార్ట్స్లో ఉన్న నడుముకున్న రక్తము, ఇలా తీసుకొచ్చేసి బాడీ శుద్ధి చేయడానికి ఆ రక్తాన్ని మనది యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆ యూజ్ చేసే క్రమం లోపల అతిగా ఫ్లోగా పంపేది ఎక్కడ అనేసి అంటే మన బాడీ మెదడుకు పంపుతుంది. ఆ మెదడుకు పంపే ఫ్లోని కూడా అది ఇటు సైడ్ లాగడం వల్ల అప్పుడు మీకు తలనొప్పి అనేది వస్తుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన ప్రెషర్కి గురవుతాయి అన్నట్టు రక్తనాళాలు, దాంతో తలనొప్పి లేవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే విధంగా నడుము నుంచి కానివ్వండి, వేరే మసల్స్ నుంచి కానివ్వండి, ఇలా రక్తం లాగడం మొదలు పెడతా ఉంటుంది. ఎందుకంటే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా. ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరగడం లోపల ఏమవుతుంది అంటే మసల్స్ విపరీతంగా పెయిన్ రావడము, నడుము నొప్పులు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటది. ఇలా వచ్చినప్పుడు చాలా మందికి చెమటలు రావడము, కొంతమందికి డిజీ అయిపోయి తల తిరగడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఈ టైం లోపల ఎవరైనా ఆ లేడీని కనుక ఏమి అనకున్నా నార్మల్ మాట్లాడినా కానీ తల్లి కాలిక రూపం దాలుస్తుంది అన్నట్టు. ఇక వారిని ఎవరు కంట్రోల్ చేయలేము. ఆ టైంలో విపరీతమైన మానసిక పరిస్థితి పాడైపోవడం వల్ల గొడవలు రావడము, చేయడము, ప్రతి చిన్న విషయానికి కసురుకోవడము, ఇలాంటి ఎందుకు జరుగుతాయి అనేసి అంటే ఆమె శరీరం బాధపడుతుంది. ఆ శరీరం బాధపడడం వల్ల ఆమె ఇచ్చే రియాక్షన్ అది. సో మామూలుగా ఈ ఋతుక్రమం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్లీ 5-6 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె సమస్థితికి వచ్చేస్తుంది అన్నట్టు. ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఎందుకు చేసినావు అనేసి అంటే తెలియదు, సమాధానం ఉండదు. కానీ అది జరిగిపోయింది ఆ రోజు అలా అన్నట్టు ఉంటుంది. కారణం ఏంటిది? ఈ మాతృపుత్రులు సమయానికి తిండి సరిగ్గా తినకపోవడము, కావలసినంత విటమిన్స్, మినరల్స్, పోషక పదార్థాలు లేని పదార్థాలు తినడము, ఇవి. దాంతోపాటు ఈ లైఫ్లో ఈ కాంపిటీషన్ అనే విషయం లోపల విపరీతంగా పరుగులెత్తడము, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఈ ఇబ్బందిని ఎలా ముందుకు తీసుకెళ్ళిపోదాం అనేసి మళ్ళీ పిల్లల్ని చూసే ఈ క్రమం లోపల ఈ మాతృమూర్తులకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటిని చూసుకొని మనం కొంచెం జీవితాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ మైగ్రేన్ కానీ, తలనొప్పి, ఈ తలనొప్పి అంటాం కదా మనం, ఈ పార్శ్వపు నొప్పి, సగం తొబల నొప్పి లాంటి, కొందరికి బ్యాక్ సైడ్ వస్తుందని చెప్పాము, ఇలాంటి నొప్పులు, అండ్ ఈ ఋతుక్రమంలో వచ్చే ఈ నొప్పులు, ఇలాంటి వీటి నుంచి మనము దూరం ఉండొచ్చు. ఇవి కొన్ని కారణాలు. ఇంకొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే కొంతమందికి రక్తపోటు వచ్చడం వల్ల కూడా కొంతమందికి తల తిరగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, తల నొప్పి లాంటివి కూడా వస్తూ ఉంటాయి. కొందరికైతే రక్తపోటు వచ్చినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే తల తిరిగిపోయి చెమటలు విపరీతంగా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే వారి యొక్క రక్తపోటుని సమస్థితిలో తీసుకురావాలి. అంటే వారు తినే ఆహార పదార్థాలు ఉప్పును కానివ్వండి, షుగర్ని కానివ్వండి బ్యాలెన్స్గా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ నిత్య జీవితంలో మనం ఎప్పుడైనా సరే మార్నింగ్ లేవడము, పండుకోవడము, పనితీరులు, ఈ సమయాన్ని బాగా పాటించాలి. అండ్ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సమయానికి తిండి తినడం. ఇది ముఖ్య కారణం. సమయానికి తిండి సరిగా తినకపోవడం వల్ల, బాడీకి సరిగా ఎనర్జీ అందకపోవడం వల్ల మీ శరీరం యొక్క జరిగే మార్పుల లోపల కనిపించే సిమ్టమ్స్ సహజంగా కనిపించేది తలనొప్పి, మైగ్రేన్ అన్నట్టు. ఇలాంటి మనము దీని నుంచి మనం ఉపశమనం పొందేటట్టు చేసుకోవాలి. నిద్రలేమి కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కదండి తలనొప్పి మీద. అయితే ఈ నిద్రలేమి గురించి చాలా బాగా చెప్పారు. అయితే నిద్రలేమి ఎలా అవుతుంది అనేసి అంటే ఎప్పుడైతే శరీరము తల ఇబ్బంది పడుతుందో అప్పుడు మీకు నిద్ర రాదు. ఎందుకు?
శరీరాన్ని మీరు సమస్థితిలో ఉంచలేరు కాబట్టి శరీరాన్ని సమస్థితిలో ఉంచితే ఈ సమస్య అనేది రాదు. ఎందుకంటే మనం చేసే పనులలో బిజీ హడావిడి లోపల బరువుల్ని ఇష్టం వచ్చినట్టు లేపడము, ఇష్టం వచ్చినట్టు పరుగులు తీయడము, ఇలాంటప్పుడు కూడా మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది జనరల్గా అంటే పడుకుని లేచినప్పుడు కానీ, అంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు, లేదంటే మధ్యలో ఏదైనా అవసరాలకు లేచినప్పుడు సడన్గా తల తిరిగి పడిపోవడమో, కళ్ళు తిరిగినట్టు అనిపించి ఏదో ఒక దాన్ని పట్టుకోవడమో అలాంటివి చేస్తూ ఉంటారు కదా, అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? అయితే ఇది చాలా చక్కటి ప్రశ్న. తెలుసుకున్న కాలర్ లైన్లో ఉన్నారు. కాలర్తో మాట్లాడిన తర్వాత హలో హలో అండి, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనండి హైదరాబాద్ నుంచి అండి, దిల్షుక్ నగర్. ఓకే. బిఆర్కే చారి. ఓకే చారి గారు, మీ ఏజ్ బరువు చెప్పండి ఒకసారి. నా ఏజ్ వచ్చి 60 దాటినాయండి. ఓకే. రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, మేలుకు వచ్చితే మళ్ళీ నిద్ర పట్టట్లేదు మేడం. 1 గంటకు మేలుకు వస్తుంది. ఓకే, ఆనంద్ గారు చెప్తారు. నిద్ర రావట్లేదు ఈ మధ్యన అసలే. ఓకే అండి, ఆనంద్ గారు. అంతే అండి. అయితే మీకు ఇప్పుడు రాత్రి పండుకున్న తర్వాత లేస్తే మళ్ళీ మీరు నిద్ర పడతలేదు. అవును. అయితే మీరు చేసే వృత్తి ఏంటి సార్? నేనేం రిటైర్ అయినా సార్, మామూలుగా రిటైర్ అయిన ఇంట్లో ఉన్నా. అయితే మోస్ట్లీ ఏం జరుగుతుందంటే మధ్యాహ్నం టైంలో పంటారా అండి మీరేమన్నా? నిద్రపోతారా కొంచెం? లేదు సార్, మామూలుగా మధ్యాహ్నం అసలు పండుకోండి, అలవాటే లేదు మొదటి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు మీరు ఏ వృత్తి చేసేవారండి, ఏం పని చేసేవారు? నేనండి బ్యాంక్లో ఎంప్లాయీ సార్, ఫీల్డ్ ఆఫీసర్గా చేశాను. అయితే మీ యొక్క మోషన్స్ ఎలా ఉన్నాయి సార్? మోషన్స్ సార్ అది అంటే మోషన్స్ ఒకసారి లేట్గా వస్తుంది, ఒకసారి అంతే ఫ్రీగా రాదు కూడా. ఓకే అండి, మీ సమస్య నాకు అర్థమైపోయింది. చాలామందికి ఏం జరుగుతుందంటే కడుపు క్లీన్ లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. దానికి ఏం చేసుకోవాలి అనేసి అంటే మీ యొక్క ఇప్పుడు మనది ఎక్కడ కొత్తపేటలోనే మన హాస్పిటల్ ఉన్నది, ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. మీ యొక్క నాడి చూసి మీ యొక్క సమస్యని మనం చూసి దానికి పరిష్కారం ఇద్దాము. ఓకేనా అండి? నమస్తే. ఓకే అండి, కాలర్ ఉన్నారు, ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, లైన్లో ఉందామండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నా పేరు ప్రభాకర్ సార్. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో ఆనంద్ గారితో చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మరి నా పేరు ప్రభాకర్ సార్, నాది 60 ఏజ్. బరువు ఎంత అండి? బరువు ఎంత అండి? బరువు 60 ఉంటుంది సార్. మీ హైట్ ఎంత అండి? హైట్ 5'5". ఓకే, మీ సమస్య చెప్పండి. మా సమస్య సార్, నాకు 4 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది సార్, కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్య 3 నెలలు అవుతుంది సార్, నాకు పైల్స్ ఆపరేషన్ అయింది సార్. 3 నెలల నుంచి కొద్దిగా వీక్ అయినా ఇప్పుడు మొన్న ఏమైందంటే తల తిరుగుతుంది సార్, ఇట్లా చక్కెర వస్తున్నట్లు అవుతుంది. మందులు అయినా సార్, ఇంటికి పోయినా సరే సైకాలజిస్ట్ దగ్గరికి పోతే ఆయన నెత్తి తీసింది సార్ స్కానింగ్. అంత కొద్దిగా నరాలు వీక్ అని అంటున్నారు, 6 మందులు వాడాలంటారు. ఇది బాగా సార్. అయితే మీకు షుగర్ వచ్చింది కదండి? షుగర్ వచ్చి 4 సంవత్సరాలు అయితే కంట్రోల్ ఉంటుంది సార్, 160 ఇట్లా ఉంటుంది. షుగర్ వచ్చింది ప్లస్ దాంతో పాటు మీకు పైల్స్ కూడా వచ్చింది కదండి? అవును, దానికి ఆపరేషన్ చేసిందని చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే శరీరం అనేది బాగా వీక్ అయిపోతుంది. మీకు ఇంతకుముందే చెప్పాను, శరీరానికి కావాల్సినంత రక్తము శరీరానికి కావాల్సిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్కి కావాల్సినంత రక్తాన్ని సంచారం చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే దాని లోపల గాఢత్వం ఏర్పడిపోతుందో అప్పుడు మీకు తల తిరగడం, తల నొప్పి లాంటివి మీకు వస్తూ ఉంటాయి. దాన్ని మనం సిట్రేట్ చేసుకోవాలి. అయితే మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి నాడి చికిత్స చేసి దాన్ని బట్టి మీకు ఏం చేయాలన్నది మందుల్ని మేము అక్కడ ప్రిస్క్రైబ్ చేస్తాము, మీరు వచ్చి కలవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఈరోజు మన టాపిక్ తీసుకుంటే తలనొప్పి, కళ్ళు తిరగడం గురించి. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ ఈ మన పంచగవ్యలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో మనం చెప్పుకునేంత టైం లేదు కాబట్టి 2వ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చి చాలా ముఖ్యమైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలండి. ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.